అండోయ్ బాగున్నారా? రేషోగాను బ్లాగ్ స్వాగతం అండి. ఈరోజైతే నేను ఉసిరికాయ పచ్చడి 4 కేజీలు పెట్టేస్తున్నానండి బాబా. అయితే నీ లైవ్లో పెట్టేద్దామని చేసేసాను కానీ అవ్వలేదు. మిగిలిన బాట అంతా వీడియో తీసి పెట్టేస్తున్నాను. మెంతులుని అవి కొలతలతో సహా చెప్పేశాను ఆ వీడియోలోని. ఎవరికైనా కావాలంటే చూడండి. 1 కేజీకి వచ్చి మనంతా 4 కేజీలకి ఒక 50 గ్రాములు ఆవాలు, 10 గ్రాములు మెంతులు అయితే పట్టినాయండి. కారం కేజీకి 100 గ్రాములు వేసుకోవాలండి. ఉప్పు కూడా 100 గ్రాములండి. కారం ఉప్పు సమానం అండి. అలాగే మనకి ఎన్ని కేజీలు వేసుకుంటే అన్ని కేజీలు కారం, అన్ని గ్రాములు కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. చింతపండు 100 గ్రాములండి కేజీకి. కాబట్టి నేను 3 కేజీల 600 గ్రాములు ఎంతో ఉన్నాయండి ఉసిరికాయలు. వాటికి సరిపడా అయితే వేసేసాను. బాగా వచ్చిందండి పచ్చడి. కలిపేసిన తర్వాత చాలా టేస్టీగా వచ్చింది. నిన్న లైవ్ కూడా బాగా జరిగిందండి. లైవ్లోని అవ్వలేదండి బాబా, చాలా టైం పట్టింది. ఏదో తొందరగా అయిపోద్ది అనుకున్నాను కానీ అవ్వలేదు. మిగిలింది చూపించాను అనమాట వీడియో తీసి. ఎవరికైనా పచ్చడి కావాలంటే చూడండి, లేదంటే ఇంకొక వీడియోలో పెట్టాను కొద్దిగా తక్కువగా చేసి, అది చూసినా పర్లేదు. ఇలాగా కారం ఉప్పు అన్నీ కొలిచేసుకుని వేసేసుకోవాలన్నమాట. శుభ్రంగానే వేసేసుకొని చక్కగా ముందు నూనె పోయకుండా అలా కలిపేసుకుని, కేజీన్నర నూనె అయితే పట్టేసిందండి. కేజీకి 1/2 కేజీ నూనె పట్టేస్తుందండి పచ్చడికి. మనకి ఇక్కడ ఎక్కువే పెట్టిందండి. నాకు 2 కేజీలు పెట్టేసింది నూనె అయితేని. ఉప్పు వేసిన తర్వాత మెంతులుని ఆవాలు చక్కగా మెత్తగా పొడి చేసేసుకున్నాను అండి. ఆ పొడి వేసేసుకోవాలండి. మెంతి ఆవు పిండి వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది పచ్చడి, దోరగా వేయించేసి. ముందే ఇవి కలిపేసుకోవాలండి. నూనె వేస్తే అడ్డుకుపోతుంది కదా, అన్నిటికీ పట్టవు. అందుకు ముందే ఇలాగా కారం ఉప్పు అవన్నీ కలిపేసుకోవాలి. మనం కొద్దిగా పిండి ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక 120 గ్రాములు వేసేసుకోవచ్చండి కారం. పిండి తక్కువ తినేవాళ్ళు అయితే మామూలు తక్కువ వేసుకోవచ్చు. చింతపండు కూడా అంతే అండి, సేమ్. ఇంకా అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు. మనం కారం ఉప్పులు కావాలంటే తర్వాత మళ్ళీ తిరిగేస్తాం కదా 3 రోజుల తర్వాత, అప్పుడు వేసుకోవచ్చు. నేను ఇలాగా కలిపేసి నైట్ అంతా పెట్టేసి తర్వాత రోజు డబ్బాల్లోకి తీసాను. ఊరిందనమాట కొంచెం. ముక్కలకి అది పట్టడానికి ఉప్పు అది టైం పడుతుంది కాబట్టి మనం 3వ రోజు కరెక్ట్గా తెలుస్తుంది ఉప్పు కారాలు అనేవి. ఇది సరి అయిన కొలతే, కానీ కొంతమంది అటు ఇటు తింటారు కాబట్టి కొద్దిగా ఎక్కువ తక్కువలో ఎవరైనా కావాలంటే కలుపుకోవచ్చు, లేకపోతే లేదు. నూనె పోసేసానండి. ఉసిరికాయలు కాగపెట్టిన నూనె అనమాట అది. కానీ 4 కేజీకి అర కేజీ నూనె అనేది పట్టేస్తుంది అలా. నూనె లేకపోతే పచ్చళ్ళు పాడైపోతాయి. బాగా టేస్ట్ నూనె ఉండాలి. ఇంగువ కూడా వేసాను కొంచెం. ఇంగువ వేసుకుంటే డైజెషన్ మంచిది, బాగుంటుంది అన్నమాట. పచ్చడి కూడా టేస్ట్గా ఉంటుంది. ఇలాగ అన్నీ కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని రాత్రంతా ఉంచుకుని తర్వాత రోజు గాజు సీసాల్లోకి కానీ లేదంటే జాడీల్లోకి కానీ డబ్బాల్లోకి కానీ తీసేసుకోవాలి. నా దగ్గర అయితే జాడీలు లేవు, డబ్బాల్లోకి తీసుకున్నాను. ఇది వరకు ఉండేయండి జాడీలు, పగిలిపోయినాయి. ఈ మధ్యన ఎక్కడ అమ్ముతున్నారో కూడా తెలియట్లేదు జాడీలు. సో నేను ఇలాగే చేసేసాను. దేవుడిచ్చిన స్పూన్లతోటి కలిపేసానండి. మంచిగా కడిగేసుకుని పొడిగా తుడిచేసుకుని రాసేసాను. దేవుడిచ్చిన గరిటె ఉంది కదా, దాంతోనే కలిపేసాను, ఏమనుకోకుండా. చక్కగా అలా కలుపుకోవాలన్నమాట. చక్కగా పట్టేలాగా ఇవన్నీ కలిపేసుకుని ఒకసారి ఉప్పు చూసేసుకోవాలి. ఉప్పు కారాలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే తిరిగేసుకున్నప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపేసుకుని డబ్బాలోకి పోసేసాను. చూసారా ఎంత బాగా వచ్చిందో పచ్చడి అనేది.